నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతన్న, మంచాలలో ధాన్యం బస్తాలకు నిప్పంటించిన వైనం. జీడిమెట్ల డివిజన్ శ్రీకృష్ణనగర్ లో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన. హాజరైన టీఆర్ఎస్ నేత ప్రతాప్. చర్చ లేకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదంపై బీజేపీ ఆగ్రహం. మేయర్ కార్యాలయం ఎదుట బైఠాయింపు. లాకప్ డెత్ కేసును కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారన్న ఎంఆర్పీఎస్ నేత. డీజీపీ ఇందుకు సహకరిస్తున్నారని ఆరోపణ. మీర్పేట హరితహారంలో పాల్గొన్న మంత్రి సబిత. ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటాలని వినతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ధాన్యం పండించిన రైతు కడుపు మండి రోడ్డెక్కాడు. అంతటితో ఆగకుండా అందరి కడుపు నింపే పంటకు నిప్పంటించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాలలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ధాన్యం బస్తాలతో 15 రోజులుగా రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఉన్నాయి. కొనుగోళ్లను అధికారులు నిలిపివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వర్షానికి ఈ బస్తాలు తడిచి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. వడ్లు కొనుగోలు చేస్తారా లేదా చెప్పాలంటూ పీసీఎస్ అధికారులను నిలదీశారు. ఏ ఒక్క అధికారి స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రహదారికి అడ్డంగా బస్తాలను వేశారు. పెట్రోల్ పోసి వాటికి నిప్పంటించారు. దీంతో భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు రైతులతో చర్చించి శాంతింపజేశారు. పంచాయతీ అని అమ్మ ఇదేంటి గుట్టేనా? లేకపోతే రైతు కొనుగోలు. నేను మొన్న అడిగిన, నువ్వు కొనని ఒక స్లిప్ అయ్యమ్మా తీసుకొని వెళ్ళిపోతున్నా. నువ్వు కొనని ఒకటి నాకు రాసి స్లిప్ వెళ్ళిపోతావు. ఈ ఒడ్లెందుకు ఇక్కడ నానబెట్టుకోవాలి? బయకాడ రక్షణ ఉండే కోలపారం ఉందా అని వేసి పెట్టినే సీరి అది లైన్ పోతే మూసేసి కూడా చేతే అన్నాడు. ఇక వానలు తడుస్తుంది పెట్టి, లేకపోతే ఇంకా ఉండు. సరే ఇంకా 10 రోజులకైనా కొంటాం, కొన్నప్పుడే తీసుకురా అంటే నేను కోలపారంలో రక్షణ ఉండు. అవ మొలక ఇంకా ఆడ దాడిచినాయి. అక్కడ రిటర్న్ తీసుకోమంటారు. మొన్న ఒక యాక్సిడెంట్ ఇక రోజు వస్తుడు పోవడం అవుతుంది. వ్యవసాయం చేసుకోవాలి. పిల్లమేమో ఆడ పొద్దుగా ఆడ ఇంకోగానే ఏమిటి అమ్మినామంటారు. ఈ కోసం ఈ బాధ గింజ లేకుండా కొనాలని ప్రభుత్వం. ఇప్పుడు మొన్ననే చూసిందా సార్ యాక్సిడెంట్? మేమే ఇంతసేపు చేసి అర్థం చేసిపోయినాం. ఇవన్నీ ఉన్నాం మేము. ఉంటున్నట్టు పట్టుమని వాటి ఆయన టైం బాగుంటే బాగుపడ్డా కానీ మొన్న పోతుండే. ఇది రైతు ఒడ్లు కొనుగోలు పెట్టిండు. కేంద్రం పెట్టి 15 రోజులు వేసినాక తడిసిన ధాన్యం అని వద్దంటాడు. ఇక్కడ పెట్టి ఈ విధంగా అంటాడు. అంటే అప్పుడు ఏమైనా కొనుక్కోమన్నాం, లేకపోతే రైతు వేదికలు ఏమైనా వేసుకోమన్నాం. వేసుకోగాడు మళ్ళీ ఏమన్నా తడిసిన ధాన్యం అంటాడు. అందుకోసానికి వచ్చి ఇది తెలుపుతాకి ఎన్ని రోజులు అయింది ఇది వచ్చి 10 రోజులు. ముందు 20 రోజులు అయి ఉన్నాయి. ఇక్కడ ఏ పేరు? మీ పేరు? నా పేరు యాగిరెడ్డి. ఏ ఊరు? చిత్తాపురం. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణనగర్లో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో నల్లపోచమ్మ, బంగారు మైసమ్మ, ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత ప్రతాప్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపారాధన కొనసాగేలా చూడాలని ఆలయ కమిటీకి సూచించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పురుషోత్తం, వీరంశెట్టి, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చర్చ జరగకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ను ఆమోదించడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా మేయర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇతర కార్పొరేషన్లలో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయని ఇక్కడ మాత్రం ఆన్లైన్లో ఎందుకంటూ నిలదీశారు. వర్చువల్ సమావేశంలో తమకు సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. వాహనాల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అహ్మద్ హసీన్, శేషకుమార్, మధుసూదన్లను అరెస్ట్ చేయగా మహబూబ్ అబేదర్ పరారీలో ఉన్నారు. ఈ ఘరానా గ్యాంగ్ నుంచి 8 లక్షలు విలువ చేసే కార్లతో పాటు అనేక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ రామకృష్ణను సిపి అంజనీ కుమార్ అభినందించారు. ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ గ్యాంగ్ ఫర్ 4-వీలర్ ఆటోమొబైల్ థెఫ్ట్, ఈ గ్యాంగ్ కి ఫస్ట్ డిటెక్షన్ తర్వాత గ్యాంగ్ మెంబర్స్ కి అరెస్ట్ జరిగింది. అరెస్ట్ తర్వాత రికవరీ ప్రాసెస్ లో 2 స్టోలెన్ వెహికల్స్ తర్వాత ఒక క్రైమ్ వెహికల్ కి రికవరీ కూడా జరిగింది. టోటల్ వర్త్ రఫ్లీ 18 lakh rupees की डिटेक्शन జరిగింది ఇది అండ్ రికవరీ. అక్యూజ్డ్ డీటెయిల్ మొహమ్మద్ హసీన్, సన్ ఆఫ్ లేట్ రయీసుద్దీన్, ఏజ్ 34 years, కార్ మెకానిక్ గా పనిచేస్తున్నారు. శంషాబాద్ ఏరియాలో. కే శేషు కుమార్ సత్యనారాయణ, అతను రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ ఉన్నారు. అండ్ మధుసూదన్, అతను కూడా రిసీవర్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ ఉన్నారు. ఒక మెహబూబ్, ఈజ్ అబ్స్కాండింగ్. అండ్ ఒక ఆబిద్ మేరట్, అతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇదిలో 3 కేసెస్ కి డిటెక్షన్ జరిగింది. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసును కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. పార్సీగుట్టలో ఆయన ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. ఇందుకు డీజీపీ కూడా సహకరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దళిత నేత బట్టి విక్రమార్క కేసీఆర్ తో కుమ్ముక్కై భజన చేస్తున్నారన్నారు. మరియమ్మ లాకప్ డెత్ పై ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. దళితులపై దాడులు చేస్తే సహించనంటూ సీఎం కాకమ్మ కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. పోలీసుల చిత్రహింసల వల్లే మరియమ్మ చనిపోయిందని డీజీపీకి తెలుసన్నారు. మరియమ్మ కొడుకును చర్మం ఊడిపోయేలా పోలీసులు కొట్టారన్నారు. ఏమీ జరగకపోతే ఎస్ఐలను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముందంటూ నిలదీశారు. ఈ నెల 5న డీజీపీని కలుస్తానని ఆయన వివరించారు. పది మంది దాడి చేస్తే మొత్తం దాడి చేశారు, కొట్టారు, బట్టలు కూడా ఉడిదీసే ప్రయత్నం చేస్తే కేసు నమోదై 6 నెలలు సెప్టెంబర్లో. నేను స్వయాన కల్లూరులో ధర్నా చేశాను. నేను స్వయాన జిల్లా కేంద్రంలో ధర్నా చేశాను. మా లంబడ బిడ్డను
వాళ్ళ భర్తలు దారుణంగా హింసలు పెట్టిన వాళ్ళను అరెస్ట్ చేయమని చెప్పేది. కేసు నమోదైంది కానీ అరెస్ట్ చేయండి. కేసు నమోదైంది, అరెస్ట్ చేయండి. నేను కల్లూరులో ముందు ధర్నాకి వస్తున్నాను తెలిస్తే అక్కడ ఉండబడే కొంతమంది టీఆర్ఎస్ అధికారంలో ఉండబడే నాయకులే నాకు ఫోన్ చేసి అక్కడికి రావద్దని చెప్పారు. నాలాంటోడికే రావద్దని చెప్తే ఎంత దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాను. నాలాంటోడిని అక్కడ రావద్దని చెప్తే నేను పోయి ధర్నా చేశాను. అక్కడ ఇంకా న్యాయం జరగలేదని చెప్పి నేను ఖమ్మం హెడ్ క్వార్టర్లో ధర్నా చేశాను. ధర్నా చేసినప్పుడు నేను కుటుంబ సభ్యులతో అమ్మాయి భర్త వీళ్ళందరూ తీసుకెళ్ళి కమిషన్ కలిశాను. నువ్వు దళిత సాధికారత మీద ప్రతిపక్ష నాయకుడిగా చర్చలకు వెళ్ళి మర్డర్ కేసు పెట్టు అని చెప్పి మాట్లాడాల్సిన బట్టి దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఇన్ని మాట్లాడాల్సిన వ్యక్తి మా భూముల్ని 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు గుంజుకున్నామని గట్టిగా నిలదీసి అవసరం అంటే వాకౌట్ చేసి బయటకు రావాల్సిన బట్టి కేసీఆర్ దళితులను ఆదుకోవడానికి చాలా గట్టి చర్యలు తీసుకుంటుండు. మరియమ్మ కుటుంబం విషయంలో చాలా ఆత్మస్థైర్యం ఇచ్చిందని చెప్పి మాట్లాడతావా? దళిత సమాజానికి ఇట్లాంటి లీడర్ తయారు కావడం వల్లనే తలదించుకుంటుంది. ఇట్లాంటి అమ్ముడుపోయే లీడరు సరెండర్ అయ్యే లీడర్లు తయారు కావడం వల్లనే ఇట్లా తయారయ్యి. ఎట్లాగో టీఆర్ఎస్లో ఉండబడే దళిత లీడర్లకు అస్తిత్వం లేదు, ఆత్మగౌరవం లేదు. అధికార పార్టీలో ఉండబడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, దళిత ఎమ్మెల్యేలకు, దళిత మంత్రికి, దళిత మాజీ మంత్రులకు, దళిత ఎంపీలకు ఆత్మగౌరవం లేదు, వాళ్ళ అస్తిత్వం లేదు. కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళు తాకట్టు పెట్టారు, వాళ్ళ తలల్ని తాకట్టు పెట్టుకున్నారు. వాళ్ళకే అస్తిత్వం లేదు. దళిత సమాజానికి ఎట్లా అస్తిత్వం కల్పిస్తారు వాళ్ళు? కానీ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండబడే నువ్వు ప్రశ్నించడానికి ఇక సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ నవోదయ కాలనీలో జీహెచ్ఎంసీ సిబ్బందితో చెత్త చెదారం తొలగించారు. అనంతరం ఆ ప్రాంతంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తను ఖాన్, మధు యాదవ్, శరత్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్పేటలో నిర్వహించిన పట్టణ ప్రగతి హరితహారంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం మానసపుత్రిక అయిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద 6 మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు కానీ పట్టణాలు కానీ పచ్చదనంతో పరిశుభ్రతతో ఎలా ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశంతో, వారి డైరెక్షన్తో, వారి ఆలోచనలతో ఈరోజు ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి పల్లెలో ఈరోజు ఎక్కడ పోయి చూసినా కూడా ప్రతి పల్లెకి ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు. అంటే
నిధులు ఇచ్చినారు విధులు నిర్వర్తించమని చెప్పినారు. గతంలో అలా కాకుండా స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం అంటే ఇది అని చేసి చూపించిన ముఖ్యమంత్రి గారు. వాళ్ళకు నిధులు ఇవ్వడము, వాళ్ళకు విధులు కూడా డిసైడ్ చేయడం, మీరు ఏ పని చేయాలనేది కనీసం డిసైడ్ చేసి చెప్తున్నారు. మరి ఈరోజు గ్రామాలు చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో ఒక నర్సరీ పెంచున్నారు, ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఉంది, ప్రతి గ్రామంలో ఈరోజు వైకుంఠధామం ఉంది, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం అని ఏర్పాటు చేస్తున్నారు. ఎంత మంచి పార్కులు ఏర్పాటైనాయంటే అంత బాగా. ప్రతి నెల 300 కోట్లు ఇస్తూ ఈరోజు ప్రతి గ్రామాన్ని పచ్చగా ఉండేటట్టు, పరిశుభ్రతతో ఉండేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇది కదా మార్పు అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత రావాల్సిన మార్పు ఇది కదా అనేది ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాంతోపాటు పట్టణాలలో కూడా అదే పరిస్థితి రావాలి. పట్టణాల్లో కూడా గ్రీనరీ పెరగాలి, పట్టణాల్లో కూడా ఈరోజు చెత్త చెదర వేయకుండా ఉండాలని పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా గ్రీనరీ పెంచడానికని బడ్జెట్లోనే 10% బడ్జెట్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలొకేట్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే మున్సిపాలిటీస్లలోనే సంవత్సరానికి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే ఆత్రం నక్కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సవాతి ఆదివాసీ గూడాల్లో పర్యటించారు. అక్కడ పల్లె నిద్ర చేశారు. రైతులతో పాటు స్థానికులను పరామర్శించారు. వారి సమస్యలను ఆలకించారు. వాటిని పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట జెడ్పీటీసీ అజయ్, ఎంపీటీసీ మారుతి, సర్పంచ్ దేవ్, ఉప సర్పంచ్ భీమరావు తదితరులు ఉన్నారు. సాయిబాబా 5 లక్షలు, భాగ్యశ్రీ 5 లక్షలు. లాస్ట్ ఇయర్ ఎంత తెచ్చారు? లాస్ట్ ఇయర్ 2,50,000 కట్టేది. కట్టేందువల్ల ఇప్పుడు రేపు పొద్దున మనం బెండ్ పోల్ ఎక్కడ ఉన్నది, లూజ్ వైర్స్ ఎక్కడ ఉన్నాయో, థర్డ్ బేస్ ఇప్పుడు ఇక్కడ బండకస ఇప్పుడు లాస్ట్ టైం థర్డ్ లైన్ ఆత్మహత్య ముందు పొరను కొత్తగాను వస్తుంది, యూరియా డిఏపీ కొత్తగాను ఆయన ఉంది తొడక కొత్త వాతే మాత్రం దడ్డు మీద ఊసదా అంత ఎదిగాలం ఉండడానికి ఇయ్యారు మనం మా కూడా ఆనకి ఇది పిరికాలం మాత్రం అందరి ఇంత డాడీ లాక్సింది అంత కూడా అబ్బా ఈయన కోపు కూడా అంత మంచి ఎదిగాలం మాకు ఈత బేపీ ఖర్చులకు మా అతడి చేస్తాం ఆత పిరికాలం సొంచుకొని మళ్ళీ పూసటిమైన వానకే నాకు జాగ్రత్త బాగా తీయరమని అది మోడీకి మళ్ళీ ఇది ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ కాదు సార్, ఇది ల్యాండ్ కట్టింది, భూమి శిస్తు కట్టింది. ఇప్పుడు అన్ని రద్దు చేస్తుంది సార్, భూమి శిస్తు అన్ని రద్దు చేస్తుంది. ఇప్పుడు ఇది ఏం ల్యాండ్ అన్నట్టు? గవర్నమెంట్ ల్యాండ్ సార్. వస్తుంది ఇప్పుడు మరి మీ నల్లలే సార్ అవన్నీ సార్ చూడు చూడు మరి ఇక్కడే అది ఎవరికి డ్యూటీ వాళ్ళేనా? సర్పంచ్ ఒక నల్ల ఒకసారి ఓపెన్ చేయకూడదు. ఓకే మొత్తం వీరాలు అవుతాయి వాళ్ళకి एकदम प्रॉब्लम्स येतात त्याची दिन आता म्हणतात त्याची विरांग असेल वांद अय्यन तर दोघं नाले त्याच्यासाठी वांद कसं नाले ते वांद ఇది ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ కాదు సార్, ఇది ల్యాండ్ కట్టింది, భూమి శిస్తు కట్టింది. ఇప్పుడు అన్ని రద్దు చేస్తుంది సార్, భూమి శిస్తు అన్ని రద్దు చేస్తుంది. ఇప్పుడు ఇది ఏం ల్యాండ్ అన్నట్టు? గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఎందుకు ఆగినాయి? అందులో 2 ఎలుగులు ఉన్నాయి సార్, ఆ 2 కూడా మండలో మిగతాయి మళ్ళీ కొంత టైం పడుతుంది. ఓకే 2 ఎలిజిబులా? ఈ 8 గ్రూపాలు ఎంత తీసుకున్నారు? ఇప్పుడు మహాలక్ష్మి గ్రూపు
తీసుకుంటే 4,50,000, సాయిబాబా 5 లక్షలు, భాగ్యశ్రీ 5 లక్షలు. లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చారు? లాస్ట్ ఇయర్ 2,50,000 మీరు కట్టేసారు. కట్టేందువల్ల మనకి తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల సిబ్బందికి 11వ పీఆర్సీ సందర్భంగా జీతాలు పెంచకపోవడం అన్యాయమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ పేర్కొంది. వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేసింది. ఏఐటీయూసీ పిలుపు మేరకు పక్షం రోజుల పాటు సర్కారు దవాఖానాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. జీతాల పెంపునకు సంబంధించి హామీ రాకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వీరికి కనీస వేతనం కింద 19,000 చెల్లించేందుకు అనుగుణంగా జీవో జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయాలని కోరుతూ టీఎంసీ, ఈడబ్ల్యూయూ ప్రతినిధులు ఇవాళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ను కలిశారు. ఈ మేరకు హామీ పొందారు. ఈ నేపథ్యంలో తాము తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు స్వస్తి పలికారు. డిఎంఈని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీబాయి తదితరులు ఉన్నారు. ఆ జీవో ప్రకారం మళ్ళీ మనకు జీతాలు పెంచుకోవడానికి వస్తుంది. ఆ డిఏ కూడా యాడ్ అయితే 19,000 వరకు వస్తుంది. అట్లాగే సెక్యూరిటీ వాళ్ళకు వచ్చేసి 20,000 మంచిగా ఉండేది. అది సెక్యూరిటీ వాళ్ళకి అది బాగా జీతం 22,000 వరకు ఉంది. 22,000 వరకు వాళ్ళకు జీతం ఉన్నటువంటి పరిస్థితి. సరే మనకి జీవో వచ్చింది సార్, ఇది మాకు అమలు ఇప్పుడు ఎట్లా వాళ్ళకి రేపు అవుతుందా, ఎల్లుండి అవుతుందా అనేది మనలో కూడా చాలా డౌట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే సహజంగా గతంలో కూడా జీవో నెంబర్ 65 ఉన్నది. ఆ జీవో నెంబర్ 65 అమలు చేయాలని చెప్పి మన సెకండ్ పోరాటంలో మీ అందరూ తెలుసు. పోరాటం చేయంగా ఎస్ఓఎస్ అయినా వెళ్ళిపోయినాక, ఇప్పుడు వాళ్ళందరూ ఎస్ఓఎస్ అయినా అంటారు. దానిలా హరిసార్ వెళ్ళిపోయినాక జయపాలరెడ్డి సార్ వచ్చినటువంటి సందర్భంలో, జయపాలరెడ్డి సార్ వెళ్ళిపోయినాక జయపాలరెడ్డి సార్ మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో, జయపాలరెడ్డి సార్ 2 సంవత్సరాలు అందులో మన కాంట్రాక్ట్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ జీవో అనేది 100% 68 జీవో అనేది 100% వర్కర్స్ వస్తుంది అని లేబర్ ఆఫీస్ తీసి డిఎంఈ గారు తిప్పి బాగా డిఎంఈలో ఉన్నటువంటి రమణి మేడం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రమణి మేడం డాక్టర్ శంకర్ సార్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆయన డిప్యూటీ డిఎంఈ కూడా ఉండే, ఆయనను పెట్టి లేబర్ ఆఫీస్ రెగ్యులర్గా ఏ సమాచారం ఉంటారు లేబర్ ఆఫీస్ దగ్గరకు శంకర్ సార్ను పంపించారు. అధికారులు ఈ జీవో మీరు ఖచ్చితంగా అమలు అవుతుంది, ఈ జీవో అమలు చేయాల్సింది అని చెప్పినటువంటి సందర్భంలో ఆ జీవో ప్రకారం మనకి జీతాలు 65. సరే ఈ 65 జీవో ఎప్పుడు వచ్చిందంటే 65 జీవో 2012 వచ్చింది. ఆ జీవో పెంచాలని కూడా గతంలో చాలాసార్లు మనం లేబర్ ఆఫీస్ ఆందోళన చేసినాం. తర్వాత లేబర్ ఆఫీస్ కాలాల్లో ఇవన్నింటినీ క్రోడీకరించినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో జీవో నెంబర్ 25 వచ్చింది. ఆ 25 ప్రకారం మన జీతాలు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పి డిఎంఈ గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. డిఎంఈ గారు చెప్తున్నది ఏంటంటే గతంలో పాత జీవో ప్రకారం నేను అది ఫైల్ రాసినటువంటి పరిస్థితి ఉంది. పాత జీవో ప్రకారం ఫైల్ రాసిన ఒకసారి డిఏ లింక్ అయి పెరిగేటటువంటి జీవో, ఆ జీవో ప్రకారం మళ్ళీ మనకు జీతాలు పెంచుకోవడం. ప్రారంభించి 24 గంటలు కూడా గడవక ముందే రైతు వేదికను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో జరిగింది. ఈ విషయమై కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ ఏదైనా అభివృద్ధిలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. విధ్వంసాలకు పాల్పడడం తగదన్నారు. కాగా ఎస్ఐ మధుబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు బొంగడి సుద్దా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వచ్చి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన 24 గంటలు గడవక ముందుగా ఇది బోర్డు కానీ ఏదైతే బోర్డు పెట్టిరో ప్రోటోకాల్ శిలాపథకం దాన్ని పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న అద్దాలు, గ్రిల్స్ అవన్నీ బలగొట్టడం జరిగింది. దీన్ని పూర్తిగా ఫ్లెక్సీల వివాదం కూడా యూత్ పిల్లలు ఫ్లెక్సీలు వేసుకుంటే వాళ్ళ వర్గపోరో మరి మాకు తెలియదు. కానీ మొత్తం మీద ఎమ్మెల్యే గారి ఫోటో ఉండడం వలన లేకపోతే వాళ్ళ వర్గపోరు ఏం నడుస్తుందో మనకు తెలియదు. మొత్తం మీద ఫ్లెక్సీలు చింపడం జరిగింది. వాళ్ళ వివిధ కారణాలు ఉండొచ్చు, కానీ ఈ విధంగా చేసుడు పద్ధతి కాదు. గవర్నమెంట్కు సంబంధించిన వ్యవహారంలో ఎవరైనా సరే, అది ఎలాంటి వాళ్ళైనా ప్రజాప్రతినిధులైనా సమన్వయంతో అభివృద్ధి చేసుకోవాలి. కానీ ఈ అభివృద్ధిని అడ్డుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి అనేది చింపుకుంటే పలగొట్టుకుంటే రాదు. అభివృద్ధి కలిసిమెలిసి
ఇవాళ మేము చేసేది వాళ్ళే చేసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కూడా కాదు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఒక ఎంపీటీసీగా ప్రజాప్రతినిధిగా నా పేరు ఉండడం వలన మరి నచ్చకపోవడం వలన అది ఏందో నాకు తెలియదు, కానీ అది మరి వాళ్ళ వర్గపోరా, వాళ్ళ వ్యవహారమా, వాళ్ళ అసలు అది పద్ధతి కూడా కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. వీరాడిపల్లి ప్రజల పక్షాన ఇది 100% సరైనది కాదు అని చెప్పేసి నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ఇది ఒక్కటే కాదు, గ్రామ అభివృద్ధిలో ఎట్లా జరుగుతుంది అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. పూర్తి వరకు ఇది అభివృద్ధి అడ్డుకోవడానికి వాళ్ళే కారణాలు అవుతున్నారు. దయచేసి ఈ విధంగా చేసిన మంచి పద్ధతి కాదు, ఇది మార్చుకోవాలని నేను సూచిస్తున్నాను. పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెర్లుమద్ది క్రాస్ రోడ్ నుంచి వెంకయ్య కుంట వరకు రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం పీడీఓ రమాదేవి, సర్పంచ్ గాండ్ల సుమతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమాదేవి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో భాగంగా ముస్తాబాద్ మండలంలో 2.5 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. బాగా పెడుతున్నావు. ఇక్కడ చూడండి సార్. అదే చూడు. ఏడవ విడత హరితహారంలో భాగంగా ఈరోజు ముస్తాబాద్ మండలంలో మొక్కలు నాటడం జరిగింది. మొత్తం మన మండలంలో 2,50,000కు ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో ప్రస్తుతం 1,35,000కు ఫిట్టింగ్ మరియు మొక్కలు కూడా తేవడం జరిగింది. మన రహదారుల వెంబడి 2 వరుసల్లో మేము మొక్కలు ప్రారంభించినాం. దయచేసి ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా తమ వంతుగా ప్రతి మొక్కను కాపాడుకొని రక్షించుకొని వాటిని వాళ్ళ ఆరోగ్యానికి తర్వాత వాళ్ళ ఆహ్లాదమైన వాతావరణాన్ని పెంపొందించుకుంటారని కోరుకుంటున్నాను. విలేజ్లో ఈరోజు హరితహారం కార్యక్రమం స్టార్ట్ అయింది. దానికి గాను ఈరోజు మొక్కలు పెట్టడం స్టార్ట్ చేసినాము. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు చెట్లను కాపాడే ఉద్దేశంతో ఉండాలి. ఎందుకంటే మేము పెట్టి వెళ్ళిపోతాము, వాళ్ళు మేకలు కానీ గొర్రెలు కానీ కొట్టుకుపోయేటోళ్ళు చెట్లు మేయకుండా చూసుకుంటా, రైతులు కూడా ఇక్కడ నుండి అక్కడ నుండి వెళ్ళేటోళ్ళు కూడా చెట్లను కాపాడితే మంచి చెట్లు వాతావరణం మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మనం కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతన్న, మంచాలలో ధాన్యం బస్తాలకు నిప్పంటించిన వైనం. జీడిమెట్ల డివిజన్ శ్రీకృష్ణానగర్లో ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన, హాజరైన టీఆర్ఎస్ నేత ప్రతాప్. చర్చ లేకుండానే జీహెచ్ఎంసీ బడ్జెట్ ఆమోదంపై బీజేపీ ఆగ్రహం, మేయర్ కార్యాలయం ఎదుట బైఠాయింపు. లాకప్ డెత్ కేసును కేసీఆర్ నిర్వార్యం చేస్తున్నారన్న ఎంఆర్పీఎస్ నేత, డీజీపీ ఇందుకు సహకరిస్తున్నారని ఆరోపణ. మీర్పేట హరితహారంలో పాల్గొన్న మంత్రి సబిత, ప్రతి ఒక్కరూ 6 మొక్కలు నాటాలని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.